नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। नमो महावदन्याय नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरविषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण नाना। नहि प्रपश्यामि ममापनुद्यात् नहि प्रपश्यामि ममापनुद्यात् यच्चोकमुच्चोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमद्मृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम्। ఇక్కడ చూడండి, నా అంటే కాదు, నా డు నాట్. హీ అంటే నిజముగా, సర్టైన్లీ. ప్రపశ్యామి అంటే ఐ సీ, చూడడం, నేను చూచుట. మమ ఇది మనకు చాలాసార్లు వస్తూ ఉంటుంది. మమ హీ కూడా మనకు చాలాసార్లు వస్తుంది. నా వస్తుంది. ఇవన్నీ మీరు పట్టేసేయాలి తొందరగా. మమ అంటే నా యొక్క, మై. అపనుద్యాత్ అంటే డ్రైవ్ అవే, పోగొట్టేయడం అనమాట, పోగొట్టేయడం. యత్ ఏదైతే. శోకం, శోకం అంటే మన దుఃఖం. శోకం అంటే మనం అంటాం కదా దుఃఖం, లామెంటేషన్. ఇంగ్లీష్లో దుఃఖం అంటే లామెంటేషన్. ఉచ్చోషణం అంటే డ్రైయింగ్ అప్, డ్రై అవ్వడం అనమాట. వెట్టున్నది డ్రై అవుతుంది చూడు, అట్లా డ్రై అవ్వడం ఉచ్చోషణం. నెక్స్ట్ ఇంద్రియానాం. ఇంద్రియానాం అంటే సెన్సెస్, ఇంద్రియాలు అంటాం కదా, సెన్సెస్ అంటే మన సెన్సెస్. మనం ఇది వరకు కూడా చెప్పుకున్నాము. అవాప్య తర్వాత అచీవింగ్ అనమాట. అవాప్య అంటే పొందడం అనమాట. భూమౌ అంటే ఈ ఎర్త్ పైన. భూమౌ అంటే భూమి అని ఇక్కడ తెలిసిపోతుంది. భూమి అంటే ఎర్త్, ఎర్త్ పైన. అసపత్నం, అసపత్నం అంటే ఎదురు లేని, అంటే మనకి ఎదురుగా ఎవరు, రైవల్రీ, వితౌట్ రైవల్ అన్నట్టు. రుద్ధం సుసంపన్నమైన. రుద్ధం అంటే సుసంపన్నమైన అంటే ప్రాస్పరస్. మనం చెప్తాం కదా విషెస్ చెప్పేటప్పుడు, ప్రాస్పరస్ అని, అది సంపన్నంగా ఉండడం అనమాట. రాజ్యం అంటే కింగ్డమ్. సురాణం అంటే, సురాణం అంటే అమృతం తాగేవాళ్ళు. సుర అనేది అమృతం. ఆ అమృతం తాగేవాళ్ళు ఎవరు? దేవతలు. అపి అంటే అయినా, చ కూడా. ఆధిపత్యం అంటే వాళ్ళు సుప్రమసీ, అంటే వాళ్ళే ఆధిపత్యం తీసుకోవడం, వాళ్ళే ఓనర్గా వాళ్ళే తీసుకోవడం. సో ఇది. సో ఎవరు చదువుతారు ఇప్పుడు? నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇది ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఇప్పుడు ఓకే. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్చోకముచ్చోషణ యచ్చోక ఉచ్ఛోషణ ఇంద్రియాణం ఇంద్రియాణం యచ్చోకముచ్చోషణం యచ్చోక ఉచ్ఛోషణం ముచ్చోషణం ఉచ్ఛోషణం ఇంద్రియాణం ఇంద్రియాణం అవాప్య భూమావస అవాప్య భూమాపత పత్నమృద్ధం. రత్నమృద్ధం. మళ్ళీ ఒకసారి చెప్తాను. అవాప్య భూమావ సపత్నమృద్ధం. సపత్నరుద్ధం. మృద్ధం మా ఇక్కడ మా ఉంది కదా, సపత్నరుద్ధం. రుద్ధం. ఇక్కడ రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఓకే ఓకే రైట్, కరెక్ట్. మళ్ళీ చెప్తాను. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఓకే ఓకే. సో సాధ్వి ఏంటమ్మా చెప్తావా? ట్రై చేస్తావా? రేస్ చేసావు హ్యాండ్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు రిపీట్ చేస్తారు నాతో? నెక్స్ట్ ఎనీవన్? ఆహ్లాద్ రిపీట్ చేస్తావా? మాతాజీ చెప్తా. మాతాజీ చెప్పు మరి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణం అపి చాధిపత్యం. ఓకే ఓకే, నెక్స్ట్. ఇది కలిపి చదివేయచ్చు మీరు. అవాప్య పత్నమృద్ధం మృద్ధం అయిపోతుంది ఇక్కడ. మృద్ధం అట్లా అయిపోతుంది. భూమావ సపత్నం వృద్ధం అట్లా అన్ని కలిపి చదవచ్చు మీరు. అక్కడ ఆగేసరికి అది శ్లోక డిఫరెంట్ గా ఇట్లా అయిపోతుంది. సో మీరు కలిపి చదవడానికి ట్రై చేయండి. ఓకే, చెప్పమ్మా. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. వెరీ నైస్, బాగా చెప్పారు, కరెక్ట్ గా వచ్చింది. ఓకే, ముకుంద ప్రియ రిపీట్ చేస్తావా నాన్న? మాతాజీ చెప్తా. మాతాజీ చెప్పమ్మా. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య మృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. వెరీ నైస్. ఓకే, అందరు అయిపోయారు. సో
సో మనము చదువుతుంటే వచ్చేస్తాయి, డోంట్ వరీ, అది పెద్ద ఇదిగా తీసుకోకండి ఎందుకు అని. I can find no means to drive away this grief which is drying up my senses. I will not be able to dispel it even if I win a prosperous, unrivaled kingdom on earth with sovereignty like the demigods in heaven. నా ఇంద్రియాలను శుష్కింపజేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయం ఏది తోచడం లేదు. ఆయన ఆయన సెన్సెస్ అన్ని డ్రై అప్ అయిపోతున్నాయి కదా, ఎందుకంటే ఆయనకి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి అని కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు కదా, అందుకే అట్లా అంటున్నాడు ఆయన. ఇది అర్జున చెప్తున్నాడు, నా ఇంద్రియములను శుష్కింపజేస్తున్న ఈ శోకము అంటే లామెంటేషన్, అంతే, బాధ, పోగొట్టే ఉపాయం ఏది తోచడం, ఏది అది ఏంటో అని ఆయనకి తెలియట్లేదు, ఏది ఉపాయం, ఎలా దీన్ని పోగొట్టే సొల్యూషన్ ఏంటి ఆయనకి తెలియట్లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన, అంటే ఈ ఎర్త్ పైన మంచి రాజ్యం ఏదైనా మంచి డెవలప్డ్, అంటే ఇప్పుడు మన డెవలప్డ్ కంట్రీ అంటే అమెరికా, అట్లాంటి కంట్రీని నేను గెలుచుకున్నా కానీ కూడా, లేదా దేవతల వంటి ఆధిపత్యం పొందిన, అంటే దేవతలు ఉండే ప్లేస్ వేరు కదా, పైన లోకాల్లో ఉంటారు, వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఆధిపత్యం పొందిన ఈ శోకంను తొలగించుకోలేను. నేను ఇప్పుడున్న సిచ్యుయేషన్, ఆ దుఃఖాన్ని నేను పోగొట్టుకోలేను అంటున్నాడు. ఎందుకంటే తన వాళ్ళని చంపుకుంటే ఏమొస్తుంది, ఆయన బాధ అంతా అదే ఉంది అది. సో ఇక్కడ although Arjuna was putting forward so many arguments based on knowledge of the principles of religion and moral codes, ఎన్ని చెప్పాడు కదా అసలు, నేను ఇది ఇంతమందిని చెప్తే పాపం వస్తుందని, ఇది అందరిని చంపేస్తే ఆడోళ్ళు ఏమైపోతారు పాపం, వాళ్ళందరినీ ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు, పాపం మంచి పిల్లలు పుట్టరు, నెక్స్ట్ జనరేషన్ అంతా పాడైపోతుంది. ఇంకా ఏం చెప్తాడు, చిన్న చిన్న పిల్లలంతా ఇర్రిలీజియన్ అయిపోతారు. అలాగే వచ్చింది మనకు, వేరే వేరే రిలీజియన్స్ ఎట్లా వచ్చాయి అలాగే వచ్చాయి యాక్చువల్గా. ఇర్రిలీజియన్ అయిపోతుంది. ఇంకా ఎన్ని చెప్తాడో అసలు అర్జున, ఎన్నో పాయింట్స్ తీస్తాడనమాట. అవన్నీ ఆయనకు అర్థం కావట్లేదు. ఇన్ని రిలీజియన్ అండ్ మోరల్ కోడ్స్, ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఎంత నాలెడ్జ్ ఉంటే అవన్నీ తీస్తారు, మామూలు కాదు అది, అంత ఆలోచించడం. ఇట్ అపియర్స్ దట్ హీ వాజ్ అనేబుల్ టు సాల్వ్ హిస్ రియల్ ప్రాబ్లమ్. అసలు ఆయన ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తేలేకపోతున్నాడు వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్ లార్డ్ శ్రీకృష్ణ. ఆయన ప్రీవియస్ శ్లోకాలో లార్డ్ శ్రీకృష్ణని యాక్సెప్ట్ చేశాడు కదా, నువ్వే నా గురువు, నేను సరెండర్ అయిపోతున్నా అని చెప్తాడు కదా. సో ఇక్కడ ఆయన ఏం తెలుసుకున్నాడు, వితౌట్ ఏ స్పిరిచువల్ మాస్టర్ ఇది నా కష్టం అని తెలుసుకున్నాడు. వితౌట్ స్పిరిచువల్ మాస్టర్ ఇది కష్టం, ఇంకా నా వల్ల కాదు, దీనికి సొల్యూషన్ లేదు అని. హీ కుడ్ అండర్స్టాండ్ దట్ హిస్ సో కాల్డ్ నాలెడ్జ్ ఇస్ యూజ్లెస్. ఇప్పుడు అర్థమైంది ఆయనకి ఏంటి అంటే, ఎంత ద్రోణాచార్యుడి దగ్గర ఎంత విద్య నేర్చుకున్నాడు, ఆ విద్య ఏమైనా ఉపయోగపడ్డది ఆయనకి? ఇప్పుడు ఇట్లాంటి సొల్యూషన్ వచ్చింది, ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది, దానికి సొల్యూషన్ ఏమన్నా ఆయనకు దొరికిందా? ఆయనకు తెలియట్లేదు, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు. అంత చదివాడు ఆయన, ఫస్ట్ క్లాస్ లో అక్కడ ఉన్న పాండవులు కౌరవులలో ఆయననే గ్రేట్, టీచర్కి ఎంతో ఫేవరెట్, ఆయన ద్రోణాచార్యకి ఎంతో ఇష్టము అర్జున అంటే, అంత మంచి స్టూడెంట్. కానీ ఇక్కడ సొల్యూషన్ తీసుకురాకలేకపోతున్నాడు. which were drying up his whole existence, and it was impossible for him to solve such perplexities without the help of a spiritual master Lord Sri Krishna. ఇక్కడ ఏంటి, ఇట్లాంటి కన్ఫ్యూజన్ స్టేజ్ లో లార్డ్ శ్రీకృష్ణనే ఆయనకి ఇంకా లాస్ట్ కి ఆయననే గురువుగా స్వీకరించి ఆయననే సాల్వ్ చేయాలి అన్న కాడికి వచ్చేసాడు. అంత చదువుకున్నా మనకి ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం రోజు టీవీలలో చూస్తూ ఉంటాం, సాఫ్ట్వేర్ ఇంజనీరు పైన ఒక మేడ పైకి ఎక్కి దూకేశాడు అని, లేకపోతే వాళ్ళ వైఫ్కి ఇంత విషయం పెట్టి ఆయన కూడా చనిపోయాడని. సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళినంటే వాడు ఎంతో కొద్దో గొప్ప చదువుకున్నాడు, అయినా వాడు సొల్యూషన్ తీసుకురాకలేకపోతున్నాడు కదా. లాస్ట్కి ఏం చేస్తున్నాడు, హీఈస్ ఎండింగ్ అప్ హిజ్ లైఫ్. కానీ మీకు తెలుసా, అలా ఎండ్ చేయడం ఎంత పెద్ద నేరమో. తర్వాత మీకు తెలుసు కదా, ఇప్పుడు చనిపోయినాక కూడా లైఫ్ ఉంది అని మీకు తెలుసు కదా, ఆత్మ చనిపోదని మీకు తెలుసు కదా. సో ఆత్మ మీకు తెలియదు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో చనిపోయిన తర్వాత. ఎందుకంటే ఆయన
యాక్చువల్ డెత్ అనేది రాలేదు కదా, ఆయనకైనా స్టాప్ చేసుకున్నాడు. కాబట్టి తిరుగుతా ఉంటాడు, అటు ఇటు తిరుగుతా ఉంటాడు. ఆ శివని పట్టుకుంటా ఉంటాడు, ప్లీజ్ నాకు ఒక బాడీ ఇవ్వవా, ప్లీజ్ నాకు ఒక బాడీ ఇవ్వవా, ప్లీజ్ అని ఆయన శివుని వెనక రోజు సాయంత్రం తిరుగుతా ఉంటాడు. శివుడు ఇంకా నువ్వు క్యూలో ఉన్నావు, నువ్వు వెళ్ళురా, క్యూలో ఉన్నావు, ఇంకా లైన్లో నిల్చో అంటాడు. ఇంకా ఎంతో మంది ఫ్రంట్లో ఉంటారు, చాలా మంది ఇట్లనే, వాళ్ళందరికీ మోక్షం ఇవ్వాలి కదా, చూస్తూ ఉంటాడు. ఎంత కష్టమో, బాడీ ఉన్న బాడీని ఎప్పుడు ఫినిష్ చేయొద్దు. ఉన్న బాడీ అది చాలా ఇంపార్టెంట్. సో అది ఒక బోట్ లాగా. ఇప్పుడు మనము సముద్రం ఉంటుంది, ఆ సముద్రంలో ఒక బోట్ వెళ్తూ ఉంటుంది. బోట్ ఆ బోట్ ఈ బాడీ అన్నమాట. ఆ బోట్లో పీపుల్ ఉంటారు, ఆ పీపుల్ ఆత్మలు అనుకో. అది ఇక్కడ నుంచి ఇంకొక ఒడ్డుకు చేర్చాలి, లేదు అంటే ఆ బోట్ మునిగిపోతే అందరు అవుట్ కదా మధ్యలోనే. సో ఆ మధ్యలో ఆపేయొద్దు, నువ్వు రీచ్ అవ్వాలి, ఇంకొక దగ్గరికి రీచ్ అవ్వాలి. సో రీచ్ అవ్వాలి అని అంటే నువ్వు ఈ బాడీని చక్కగా చూసుకోవాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ అంటే ఏ ఫుడ్, పిచ్చి పిచ్చి ఫుడ్ కాదు, కృష్ణ ప్రసాదం ఇవ్వాలి. అప్పుడు ఈ బాడీ చక్కగా హెల్దీగా మంచిగా పెరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే ఇప్పుడు అర్జునకి మంచి ఆలోచన వచ్చింది, ఏంటి, నాకు ఒక గురువు కావాలి, గురువు ఉంటే నేను ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, నా గురువు అనేది ఆయన తెలుసుకున్నాడు. అది సో అకాడమిక్ నాలెడ్జ్, స్కాలర్షిప్, హై పొజిషన్ ఎక్సెట్రా ఆర్ ఆల్ యూజ్లెస్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ కదా. ఇది యాక్చువల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఎట్లా అంటే ఐఐటికి, ఆ ఇంజనీరింగ్కి చదివేస్తూ ఉంటారు, మెడిసిన్కి తెగ చదివేస్తూ ఉంటారు, దాంట్లో ర్యాంకులు రావాలని కష్టపడుతూ ఉంటారు రాత్రి పగలు. ఆ నాలెడ్జ్ అంతా ఏమవుతుంది తెలీదు మనకి. వాళ్ళకు ఒక సొల్యూషన్ రాగానే దాన్ని ఎదుర్కోలేరు కదా. ఏం చేస్తారు, లైఫ్ ఆపేయడం అన్నా, లైఫ్ అక్కడికక్కడే సూసైడ్ చేసుకోవడం అన్నా, లేకపోతే ఫ్యామిలీని బాధపడుతూ ఉంటారు, ఏదో ఒక పెద్ద టార్చర్కి గురి చేస్తారు ఫ్యామిలీని. ఎందుకంటే హీఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్, రైట్. సో ఇంట్లో ఉన్న వాళ్ళని టార్చర్కి, స్ట్రెస్కి, బాధతోటి ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టడము, చాలా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటి, వాడికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాడికి షుగరు, బీపీ, ఇంకేవేవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇంకా ఏవో చెప్పలేము, ఇంకేవేవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాడికి. ఎందుకు, బికాస్ స్ట్రెస్కి గురయ్యాడు వాడు, స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాడు వాడు. సో ఆ స్ట్రెస్కి గురవ్వద్దు అని అంటే నువ్వు ఒక స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు అతనైతే అన్ని చెప్తాడనమాట, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. Therefore, the conclusion is that a spiritual master who is 100% Krishna conscious is the bona fide spiritual master, for he can solve the problems of life. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అనుకో, ఆమె ఏం చేస్తుంది, అత్త మామల్ని చూసుకోదు. ఏమంటదంటే, నేను చూసుకోను, నేను కూడా అంతే చదువుకున్నా, మా ఆయనలాగా చదువుకున్నా, నేను కూడా ఇంత కట్నం తెచ్చానో, ఏదో నేను కూడా చక్కగా పెరిగానో, ఇంకేదేదో చెప్పి నేను చూసుకోను అంటది. చూసుకోను అనంటే ఇప్పుడు మదర్ ఏం చేస్తుంది, అవును నువ్వు చెప్పేది కరెక్ట్, నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా ఈక్వల్, మీ హస్బెండ్ లాగా ఈక్వల్, నువ్వేం చూసుకోవద్దు, ఎవ్వరు చూసుకోవద్దు అని చెప్తుంది. అదే స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు, అమ్మా నీకు అత్త మామ దొరకడము నీ పూర్వజన్మలో, బికాస్ ఆఫ్ సమ్ రీజన్ యూ గాట్ దెమ్. అత్త మామ ఎందుకు వచ్చారు, ఇప్పుడు హస్బెండ్ అయినా ఎలా వస్తాడు, మీకు ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్, నీకు ఈ హస్బెండ్ రావాలి, నీకు ఈ తల్లిదండ్రులు రావాలి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్. కాబట్టి నువ్వు దానికోసం వాళ్ళ కోసం నువ్వు అర్థం చేసుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకొని నీ డ్యూటీ నువ్వు చేయాలి అని స్పిరిచువల్ మాస్టర్ చక్కగా చెప్తాడనమాట. సో ఇది నీ డ్యూటీ, నీ డ్యూటీ. ఇప్పుడు అర్జున కూడా కదా అదే కదా, ఆయన డ్యూటీ ఆయన చేయకుండా పారిపోతున్నాడు. సో అలా ఎస్కేప్ అవ్వద్దు, నీ అత్త మామ, నువ్వు, నీ ఫ్యామిలీ చక్కగా చూసుకోవాలి, దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్, రైట్. అప్పుడు నీ ఫ్యామిలీ బాగుంటుంది, నువ్వు బాగుంటావు. అంతేగాని లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చుకొని డైవర్స్లని ఇంకేవో వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఇవాళ రేపు చాలా అవుతున్నాయి, అలా అవ్వవన్నమాట.
సో ఒక స్పిరిచువల్ మాస్టర్ చెప్పేది వేరే ఉంటుంది. ఒక మదర్, సో ఓన్ మదర్ అనుకో, ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ కూతురు సైడ్ ఉండి కరెక్టే అమ్మ, కరెక్టే, నువ్వు చెప్పేది కరెక్టే, నువ్వే కరెక్ట్, నువ్వు డైవర్స్ ఇచ్చేసి అది ఇది అని చెప్పేసి ఏదేదో చెప్పేస్తుంది. రాంగ్ ఐడియాస్ ఇస్తూ ఉంటది. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని స్పిరిచువల్ మాస్టర్ని కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాళ్ళైతే కరెక్ట్ గా చెప్తారన్నమాట. ఎవరు నీకు ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ అయ్యారు వీళ్ళు, కాబట్టి వీళ్ళతోటి నువ్వు వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ నువ్వు చూసుకోవాలి, నీ బాధ్యత, ఇట్ ఈస్ యువర్ ధర్మ యాజ్ ఎ వైఫ్ అని చెప్తాడు. సో నెక్స్ట్, Lord Chaitanya said that one who is a master in the science of Krishna consciousness, regardless of his social position, is a real spiritual master. Adi Krishna conscious lo unna valle real spiritual master. Kibha vipra kibhanyasi sudra kine naya e Krishna tattva vittha te guru haya. It does not matter whether a person is a vipra. ఇది అది మనకు అవసరం లేదు. ఆ స్కాలరా వేదిక్ విజ్డమ్ లో అనేది విప్ర అంటే లైక్ మంచి నాలెడ్జ్ ఉన్నవాడు, ఆర్ ఈస్ అ బర్న్ ఇన్ అ లోవర్ ఫ్యామిలీ, ఆర్ ఈస్ ఇన్ ద రినౌన్స్డ్ ఆర్డర్ ఆఫ్ లైఫ్. ఇఫ్ హీ ఈస్ అ మాస్టర్ ఇన్ ద సైన్స్ ఆఫ్ కృష్ణ, ఆయన ఎవరు అనేది మనకు అనవసరం. లైక్ హరిజన అంటే పూర్ ఎస్సీ ఎస్టీ లైక్ దట్ బీసీ లేకపోతే ఎఫ్సి అయినా మరి ఎవరైనా మనకు అనవసరం. హీఈస్ ద పర్ఫెక్ట్ అండ్ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్. ఎందుకు, ఆయన గనక కృష్ణుని యొక్క సైన్స్ నేర్చుకున్నాడు, శాస్త్రం నేర్చుకున్నాడు అని అంటే బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అని అర్థం. హీఈస్ ద పర్ఫెక్ట్ అన్నమాట. లైక్ అవర్ శ్రీల ప్రభుపాద చైతన్య చరిత మధ్య లీల 8.128 లో ఉందన్నమాట. సో వితౌట్ బీయింగ్ ఎ మాస్టర్ ఇన్ ద సైన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, నో వన్ ఈజ్ అ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్. వాళ్ళు బోనఫైడ్ కాదు. ఇది కాకుండా ఇవాళ చాలా గురువులు చూస్తున్నాం కదా, ఏదేదో చెప్తారు, అన్ని కరెక్ట్ అనిపిస్తాయి మనకి అది కూడా కరెక్టే అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ రాంగ్. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. అది మనకు శాస్త్రం ప్రకారంగా రావాలి. లైక్ వ్యాస మహర్షి చెప్పినది అయి ఉండాలి, కృష్ణ భగవాన్ చెప్పినది అయి ఉండాలి, బ్రహ్మ చెప్పినది అయి ఉండాలి. లైక్ వాళ్ళు చెప్పినది అయి ఉంటేనే అది శాస్త్ర రూపంగా మనం తీసుకోవాలి. అంతేగాని ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో అవన్నీ మనం ఎప్పుడూ తీసుకోకూడదు. is unfit to become a spiritual master without being a Vaishnava or expert in the science of Krishna consciousness. But a person born in a family of a lower caste can become a spiritual master if he is a Vaishnava or Krishna conscious. ఇప్పుడు మనం చెప్పుకునేదే ఒక వైష్ణవుడు అంటే, వైష్ణవ అంటే ఎవరు, లైక్ నాన్ గార్లిక్ ఆనియన్, లైక్ నాన్ వెజ్, ఒక ప్యూర్ వెజిటేరియన్ అయి ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు, ప్యూర్ వెజిటేరియన్ అయ్యుండి చక్కగా ఏంటి ఇలిసిట్ సెక్స్ చేయకూడదు, లైక్ ఆల్కహాల్ తీసుకోకూడదు, అంత డ్రింకింగ్ అన్ని వాళ్ళు ఇప్పుడు డ్రగ్స్ అవి ఇవి ఉన్నాయి కదా, అట్లాంటివి. ఇలా ఒక ప్రభుపాద్ మనకి 4 రూల్స్ చెప్పారు కదా, అవన్నీ పాటించాలి. పాటించిన వాడవుతేనే వాడు వైష్ణవ అన్నమాట. పాటిస్తూ హరే కృష్ణ జపం చేయాలి, చక్కగా 16 మాలలు, ఏకాదశి పాటించాలి తప్పకుండా. ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ప్రభుపాద్ ఏం చెప్పారో అది ప్యూర్ ఫస్ట్ క్లాస్ వైష్ణవ అన్నమాట. సో అతను చెప్పినవి తప్పకుండా మనం వినాల్సిందే, వింటేనే మంచిది. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, బర్త్, ఓల్డ్ ఏజ్, సైన్స్ అండ్ డెత్ కెనాట్ బి కౌంటర్ యాక్టెడ్ బై అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, స్టీవ్ జాబ్స్ అనే అతను తెలుసు కదా, యాపిల్ ఫౌండర్. ఆయన పాపం ఇంతకు ముందు ఎక్కడో ఉండి హరే కృష్ణ ఫుడ్ తిన్నాడు కదా, ఇంతకుముందు మనకు ఆహ్లాద్ కూడా చెప్పాడు, అవును మాతాజీ, హరే కృష్ణ ఫుడ్ తిని ఆయన పైకి వచ్చాడు అని. మన లాస్ట్ క్లాస్ లో మనకు ఇది డిస్కస్ చేసాం. కానీ ఆయన చనిపోయే స్టేజ్ ఎంత దారుణంగా ఉంది తెలుసా, అసలు టోటల్ ఆయన బెడ్ చుట్టూ మిషన్స్ ఉన్నాయి ఆయన బ్రతికేయడానికి, ఆయన బెడ్ చుట్టూ మిషన్సే. అసలు ఎంత బాధపడ్డాడంటే, నేను సంపాదించిన డబ్బు ఎందుకు ఇంకా యూజ్ అవ్వట్లే అక్కడ ఆయనని బ్రతికించడానికి. అసలు ఆయన ఏం చేయలేకపోతున్నాడు, బెడ్ పైన ఎలాగే పడుకొని ఉన్నాడు. సో ఆయన బ్రెయిన్ మాత్రం వర్క్ అవుతుంది.
ఎంత నరకం అంటే అది అంత నరకం. ఆ బెడ్ పైన పడుకొని ఆయన ఆయన అన్నాడు ఏంటంటే యూజ్లెస్ వాట్ ఎవర్ ఐ అక్యుములేటెడ్ ద వెల్త్. ఎంత వెల్త్ నేను పోగు చేసింది అదంతా యూజ్లెస్. అంతెందుకు మైకల్ జాక్సన్ కూడా అంతే కదా. ఎంత ఎంత ఖర్చు పెట్టాడో ఆయన బాడీ మీద. ఈ బాడీ ఏమన్నా యూజా? మెటీరియల్ ఈ బాడీ అంతా. ఎంత ఖర్చు పెట్టాడో ఈ బాడీ పైన. సో ఆయన కూడా అంతే. ఎంత చాలా ఏజ్ బ్రతకాలి అనుకున్నాడు. కానీ జస్ట్ 50s లోనే అవుట్. 50s లోనే అవుట్ అయిపోయాడు. హాఫ్ సెంచరీలోనే. సో అది అందుకే ఇవన్నీ ఈ డబ్బు నీకు హెల్ప్ చేయదు అని చెప్పడం అన్నమాట. ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ దెర్ ఆర్ స్టేట్స్ విచ్ ఆర్ రిప్లెట్ విత్ ఆల్ ఫెసిలిటీస్. మనకి తెలుసు కదా అమెరికా ఇలాంటి దేశాలు ఎంత సంపన్నం అంటే అంత సంపన్నం. ఎక్కడ పడితే అక్కడ మనకి చక్కగా ఇంటర్నెట్ ఉంటుంది. మంచి సౌకర్యాలు ఉంటాయి ఆ దేశంలో. మనలాగా ఉండదు. సో అంత సంపన్నం, అంత వెళ్తున్న దేశంలో కూడా చాలా అన్రెస్ట్‌గా ఉన్నారు తెలుసా పీపుల్. అందుకే మన ప్రభుపాద్ పోయి అక్కడ మన హరే కృష్ణ గురించి చెప్పగానే అందరూ ఇంకా అట్రాక్ట్ అయిపోయారు. ఎందుకంటే దే అండర్‌స్టూడ్ మనీ వోంట్ గివ్ ఎవ్రీథింగ్. మనీ ఏమి వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు. వాళ్ళకి సుఖాన్ని ఇవ్వట్లేదు. వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు మనీ. సో అందరూ ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? అందుకే అట్రాక్ట్ అయ్యారు. సో అది అన్నమాట. వాళ్ళకి ఏది తక్కువైందో ప్రభుపాద్ వాళ్ళకి అదే ఇచ్చాడు. కరెక్ట్‌గా ఇచ్చాడు. సో అందరు హ్యాపీ. దే ఆర్ సీకింగ్ పీస్ ఇన్ డిఫరెంట్ వేస్ బట్ they can achieve real happiness only if they consult Krishna or the Bhagavad Gita and Srimad. ఇవి చదివితేనే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. అందుకే వీటినే తీసుకొని వెళ్ళాడు ప్రభుపాద. ఈ బుక్స్ ని తీసుకొని వెళ్ళాడు అక్కడికి. which constitute the science of Krishna through the bona fide representative of Krishna, the man in Krishna consciousness. అది ప్రభుపాద కరెక్ట్ సొల్యూషన్ వాళ్ళకి ఇచ్చాడు. అందుకే అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎన్ని దేశాలు అన్ని మంచి సంపన్నమైన దేశాలు, వెళ్తున్న దేశాలు అన్ని మారిపోయాయి. సో ఇఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మెటీరియల్ కంఫర్ట్స్ టు డ్రైవ్ అవే వన్స్ ఇది. సో ఇక టైం అయిపోయింది. ఇదే మెయిన్ ఇదే అన్నమాట. అయితే ఇక్కడ అర్జున అదే చెప్తున్నాడు ఏంటంటే నాకు ఎంత ఇచ్చినా వేస్ట్ అని చెప్తున్నాడు. సో ఎంత ఇచ్చినా ఈ సొల్యూషన్ రాదు. ఓన్లీ బోనాఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ లైక్ కృష్ణనే నాకు సొల్యూషన్ ఇవ్వాలి అన్న కాడికి వచ్చాడు. ఇదే మెయిన్ టోటల్ మొత్తం ఇదే అన్నమాట. సో ఇప్పుడు టైం అయిపోయింది. సో చెప్పండి మీరు జై శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంది కి జై. హరే కృష్ణ మంత్రం కి జై.